క్రెడిట్ చోరీ అనే అంశం మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా రీసర్వేకి సంబంధించి. ఓకే, నిన్న మొత్తం అంతా లెక్కలతో సహా చెప్పారు, అన్ని చూపించారు, మ్యాప్లో చాలా చెప్పు, సుదీర్ఘ ప్రసంగం. నాకు ఎందుకో ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేశారా అని అనిపించింది. ఎలా చూడాలి దాన్ని? ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు అతను ఇంతకు ముందు ఏంటంటే, ఇప్పుడు నేనే అనేకసార్లు వీడియోస్ చేశాను, మన డిబేట్లో కూడా చేశాం. అంబానీ నేరుగా వచ్చాడు ఇంటికి, భోజనం చేశాడు, తర్వాత ఇక్కడ పెట్టుబడులు అనౌన్స్ చేశాడు. అదాని నేరుగా వచ్చాడు ఇంటికి, భోజనం చేశాడు. ఇదంతా అదే అప్పుడే నేను చెప్పా, ఇదే తెలుగుదేశం అయ్యి ఉంటే ఒక 10-15 రోజుల ముందు నుండి ఓ పెద్ద ఇష్యూ రాబోతోంది, పెద్ద విప్లవం రాబోతోంది అన్నటువంటిది ముందు ప్రచారం చేస్తారు. ఆ తర్వాతన అంబానీనా అదానీనా లేకపోతే ఇంకోట అన్నటువంటిది ఒక డౌట్, ఒక ఆసక్తి రేకిచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాతన వాళ్ళు వస్తారు, వచ్చిన రోజున ఘన స్వాగతం, ఆ రూట్ అంతా బ్లాక్ చేసి ఇదిగో ఇది అనేది ప్రొజెక్ట్ చేసి, ఆ తర్వాత ఇదిగో ఇన్ని కోట్ల పెట్టుబడులు అని మాట్లాడతారు, లేదా అంబానీ వచ్చాడు ఇట్లాగా గ్రేటు అన్నటువంటి ప్రొజెక్ట్ చేస్తారు. అది ఎలాగ ఒక పబ్లిసిటీ చేయాలంటే దాన్ని ట్రాపింగ్ పబ్లిసిటీ అంటారు. బేసిక్గా నేను చాలాసార్లు చెప్పాను, ట్రాపింగ్ పబ్లిసిటీ అంటారు అనమాట. అంటే పబ్లిక్, ఇప్పుడు మీరు లోకేష్ చూడండి, ఇప్పుడు మొన్న లేదు డేటా సెంటర్ వాళ్ళదే ఉంది, ఈ సాయంత్రం ఒక గుడ్ న్యూస్ చెప్తాను నేను,